అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పసుపుల ట్యాంక్, పసుపుల చెరువు ఎన్నిక జరిగింది. ఈ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఒక్కొక్క మొత్తం 6 టీసీలు ఉన్నాయి. ఒక్కొక్క టీసీకి ఒక్కొక్క నామినేషన్ వచ్చింది కాబట్టి ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. ఇది మంచి శుభపరిణామము. అదేవిధంగా అధ్యక్షునిగా మొట్టి శ్రీరాములు గారు, ఉపాధ్యక్షునిగా వడ్ల హేమాచారి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ విధంగా రైతులు ఇదే స్ఫూర్తితో రేపు పంటలకు నీరు పారించుకున్న దాంట్లో అందరూ ఒకరికొకరు సహకరించుకొని విజయవంతంగా గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ జనవరుల శాఖ ఎలక్షన్ల సందర్భంగా పసుపల గ్రామంలోని ఎంఐ ట్యాంకుకు 6 టీసీ మెంబర్లను ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వారిలో ఈ 6 మంది టీసీలు కలిసి మొట్టి శ్రీరాములు గారిని ప్రెసిడెంట్గా, వడ్ల వేమాచారిని వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. వారి సమక్షంలో ఈ పసుపల గ్రామ ఎంఐ ట్యాంకు మరింత అభివృద్ధి చెందాలని, అభివృద్ధి చేయాలని మేమందరం కోరుకుంటున్నాము. మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు యొక్క పసుపల గ్రామ ప్రజల తరపున, ఈ 6 మంది టీసీల తరపున ప్రత్యేకంగా ధన్యవాదములు, పదాభివందనలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, నమస్కారం. నీటిపారుదల శాఖ వారు నిర్వహిస్తున్న నీటి సంఘం ఎలక్షన్లు ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా బనానపల్లె మండలం జోలాపురం గ్రామము కుక్కలగంట చెరువు ట్యాంక్ గురించి ఈరోజు ఎలక్షన్ జరగడం జరుగుతుంది. ఏకంగా జరగడం కూడా జరిగిపోయింది. ఈరోజు మా కమిటీ మెంబర్ల తరపున, తర్వాత మా 6 మంది కమిటీ మెంబర్ల తరపున ప్లస్ చైర్మన్ పదవి నాకు ఇచ్చిన బీసీ జనార్దన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇచ్చిన ఈ పదవిని పూర్తిగా న్యాయం చేస్తానన్న నమ్మకంతో నాకు ఈ అప్పచెప్పడం జరిగింది. ఖచ్చితంగా రైతులకు మేలు జరగడం భవిష్యత్తులో జరగబోతుంది. మంత్రివర్గ గారికి, బీసీ జనార్దన్ రెడ్డి గారికి పాదాభివందనం చేస్తూ, మా జోలాపురం గ్రామం తరపున, మా కమిటీ మెంబర్ల తరపున, చైర్మన్, వైస్ చైర్మన్ అందరి కమిటీ మెంబర్ల తరపున ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.